వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది. హోరాహోరీగా సాగిన పోరులో 15 ఏళ్ల టీఎంసీ సర్కార్ను మట్టి కరిపించింది బీజేపీ. బెంగాల్లో తొలిసారిగా కమలం వికసించింది. 293 స్థానాలకు గాను బీజేపీ 196 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 91 స్థానాలకే పరిమితమై వెనుకంజలో ఉంది. ప్రస్తుతానికి 148 మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ సునాయాసంగా దాటేయడంతో పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా కాషాయ జెండా ఎగరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహాలతో పాటు దీదీ సర్కార్పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ లో బెంగాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కమలం దెబ్బకు టీఎంసీ కేబినెట్లోని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు మట్టికరిచారు. భవానీనగర్ లో బరిలో దిగిన సీఎం దీదీకి చెమటలు పట్టించారు బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష లీడర్ సువేందు అధికారి. ఇక బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటి వరకు ఖాతా కూడా తెరవలేదు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది. హోరాహోరీగా సాగిన పోరులో 15 ఏళ్ల టీఎంసీ సర్కార్ను మట్టి కరిపించింది బీజేపీ. బెంగాల్లో తొలిసారిగా కమలం వికసించింది. 293 స్థానాలకు గాను బీజేపీ 196 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 91 స్థానాలకే పరిమితమై వెనుకంజలో ఉంది. ప్రస్తుతానికి 148 మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ సునాయాసంగా దాటేయడంతో పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా కాషాయ జెండా ఎగరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహాలతో పాటు దీదీ సర్కార్పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది. ఇక ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ లో బెంగాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కమలం దెబ్బకు టీఎంసీ కేబినెట్లోని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు మట్టికరిచారు. భవానీనగర్ లో బరిలో దిగిన సీఎం దీదీకి చెమటలు పట్టించారు బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష లీడర్ సువేందు అధికారి. ఇక బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటి వరకు ఖాతా కూడా తెరవలేదు.